ఏవీ న్యూస్కి స్వాగతం. నేను మీ రమేష్ రాయల్. సీతంస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి రుద్రమూర్తి ఆత్మహత్య. కళాశాల 3వ అంతస్తుపై నుండి కిందకు దూకేసిన విద్యార్థి. సీసీటీవీలో రికార్డైన ఆత్మహత్య దృశ్యాలు. కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులపై పోలీసుల దురుసు ప్రవర్తన. చిత్తూరు సీతంస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి రుద్రమూర్తి బలవన్మరణానికి పాల్పడడం అందరినీ షాక్కు గురిచేసింది. అధ్యాపకుల వేధింపులతోనే నా బిడ్డ భవనం పైనుండి దూకి చనిపోయాడని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు పైనుండి దూకి చనిపోయాడనే విషయాన్ని కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియజేయకపోవడంతో అధ్యాపకులపై అనుమానం ఉందని ఆరోపించారు. కళాశాల వద్ద తమ బంధువులతో కలిసి ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. తన బిడ్డ మరణానికి కారకులైన కళాశాలలోని అధ్యాపకులు యాజమాన్యం సమాధానం చెప్పాలని భీష్మించి కూర్చున్నారు. తన బిడ్డ మృతిపై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించని ఆవేదన చెందారు. అయితే రుద్రమూర్తి ప్రేమిస్తున్న అమ్మాయి తన ప్రేమను అంగీకరించలేదనే కళాశాల భవనం మీద నుంచి దూకి చనిపోయాడని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి డీఎస్పీ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. రుద్రమూర్తి తనతో పాటు అదే కళాశాల చదువుతున్న ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తన ప్రేమను అంగీకరించకపోవడంతోనే మనస్తాపం చెంది భవనంపై నుండి దూకి మరణించాడని వెల్లడించారు. పోయింది నా బిడ్డ ప్రాణమే. కానీ దీనికి మాత్రం హెచ్ఓడి సారు యువరాజులు కంపల్సరీ నాకు వచ్చి ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. సరే నా బిడ్డ ప్రాణం పోయింది సార్, పై నుంచి కింద పడినాడు కదా, ఆ నిమిషం నుంచి ఇంతవరకు ఒక కాలు నాకు చేసి చెప్పలేదు ఆయన. క్లాస్కి రాలేదనేసి ఎప్పుడు చూసినా కంప్లైంట్ ఇస్తానే ఉంటారు. క్లాస్కి రాలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని రిక్వెస్ట్ చేసి నేను చెప్పేసే వెళ్ళాను సార్ 1 వీక్ ముందు. మళ్ళా నా బిడ్డ పై నుంచి కింద పడే అంత మూర్ఖుడు ఏం కాదు.
అర్థమైందా? కష్టపడి కుటుంబం నుంచి మేము పుట్టినాం సార్, వాడికి అర్థమవుతుంది. కానీ ఏదో జరిగింది, దానికి సమాధానం వాళ్ళు చెప్పే తీరాలి. అది కేటనికి ఒళ్ళుంది వెళ్ళి చల్లారి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి అడిగిన దానికి ఈ బాబుని లోపల నుంచి బయట కింద తోసినారు. అదే వాళ్ళ ఇంట్లో బిడ్డలు అయితే ఇలాగే చేస్తారా? మీ ఇంట్లో బిడ్డలు కూడా ఉంటారు కదా సార్, చదువుతారు కదా, వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్తారా? తండ్రి లేకుండా నా బిడ్డ చావుకు మాత్రం కంపల్సరిగా న్యాయం చెప్పాలా, చెప్పి తీరాలా. వీళ్ళు చెప్తేనే ఇక్కడ నుంచి మేము కదులుతాం. కంపల్సరీ వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చిందనేసి సార్ మా బిడ్డను తెచ్చి ఇక్కడ చేర్పించినాము. ఏమైనా సీట్ వస్తే కూడా కష్టపడే కుటుంబం నుంచి ఏదో ఒక బిడ్డ అయితే కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలి సార్. రిక్వెస్ట్ చేస్తాము. నా బిడ్డ చదవలేదనా సరే సర్ది చెప్పండి, అంతేగాని వన్ నుంచి చదివి బయట పోమనేది. 2 రోజుల ముందు ఒక అమ్మాయి చనిపోయింది. అమ్మాయిది పేరు ఏమైనా వచ్చిందా? కాలేజీ యాజమాన్యం పేరు ఏదైనా బయటపడిందా? లేదు, ప్రైవేట్ కాలేజ్ అని మాత్రం వేసేశారు అంతే. అమ్మాయి ప్రాణం పోయిందా ఉందా మాకు తెలీదు. కానీ ఈ రోజు మా అబ్బాయి ప్రాణం పోయింది. ఇంతవరకు కాలేజ్ యాజమాన్యంలో ఇంతవరకు మాకు ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ ఇంతవరకు మాకు వీళ్ళు ఏం చెప్పలేదు. పిల్లలు చూసి నాకు ఫోన్ చేసి, కాలేజీలో ఉండే పిల్లలు చూసి ఫోన్ చేసి చెప్తేనే మా అబ్బాయిని పోయి చూశాను. నాకున్నది నా అబ్బాయి ఒక్కడే సార్. కంపల్సరీ కాలేజ్ యజమానందే ఏదో తప్పు ఉంది, వాళ్ళే నాకు సమాధానం చెప్పాలి. నా బిడ్డ చావుకి ఒక ఇది చెప్పాలా, చెప్పి తీరాలి. తీర్పు న్యాయం చేయాలా. వాడు 4th ఫ్లోర్లో నుంచి పన్నాడని చెప్పినారు, కానీ 4th ఫ్లోర్లో వాళ్ళే వేస్తున్నారు. పై నుంచి 4th ఫ్లోర్లో నుంచి కింద దూకితే పడే అంత ఛాన్స్ లేదు. నిలబడి పడితే కూడా ఆ వల చినుకుతుంది. కానీ 3rd ఫ్లోర్ అంటారు. సరే 3rd ఫ్లోర్లో నుంచి పన్నాడు అనుకో, వాడెంత అంత మూర్ఖుడేం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం వాడికి ఉంది కాబట్టి ఉండే వాళ్ళని హింసించాడు. అలాంటి మనస్తత్వం కలవాడు. అంతేగానే ఇంత ఇది చేసుకునే అంత పరిస్థితి నా బిడ్డది కాదు. కానీ కాలేజీ యాజమాన్యంలో ఏదో తప్పు ఉంది, కానీ వీళ్ళ మాత్రం నాకు సమాధానం చెప్పే తీరాలి. అంటే అబ్బాయి వచ్చి ఏమన్నా చెప్పినాడా ఇంటికాడ వచ్చి మీ మీద? అబ్బాయి అయితే ఇలాంటి రిమార్కులు అంతా ఏం లేదు, అవంతా ఏం లేదు. నేను అడుగుతానే ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడే కాదు, గత 4-5 నెలలకు ముందు నుంచి కూడా నేను అడుగుతానే ఉన్నాను, నీకేమన్నా కాలేజీలో ప్రాబ్లం ఉందా? అవన్నీ కూడా నేను అడుగుతాను. లేదు, అలాంటిదంతా లేదు. అలాంటిది ఉంటే నీకు చెప్పనా? ఎందుకంటే నా బిడ్డను నేను కష్టపడి చదివిస్తాను కాబట్టి నా బిడ్డ గురించి నాకు తెలుసు, నా గురించి నా బిడ్డలకు తెలుసు. అలాంటప్పుడు వాడు ఏదైనా కానీ నాతో షేర్ చేయకపోయినా మా అమ్మతో కానీ మా తమ్ముడితో కానీ ఇలా షేర్ చేసుకునేవాడు. కానీ అలాంటిదంతా ఏం లేదు మా, నేను సోషల్గానే అందరితో ఉంటాను అన్నాడు. పిల్లలతో చిన్న గొడవలు వేసుకున్నా కూడా వాళ్ళతో ఎప్పుడు కలిసిపోతా ఉంటాడు. అంతేగాని ఇలాంటి మార్గం మాత్రం ఎంచుకునేవాడు మాత్రం కాదు. కానీ ఇక్కడ ఏదో ప్రస్తుతం జరిగింది. ఇలాంటిది అయితే ఇంతవరకు ఫ్రెండ్స్ అయితే ఎవరు నాకు చెప్పలేదు ఇలా జరుగుతా ఉంది. అడగాలని ఉంటే నేను పిలిచి మీరే నిలబెట్టాలని అడుగుతా. ఈరోజు సీతమ్స్ కాలేజ్లో మధ్యాహ్నం 2 గంటల పైన రుద్రమూర్తి అనే అబ్బాయి 2nd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. అతను కాలేజ్ ప్రెమిస్లోనే 3వ అంతస్తులో ఒక గోడ నుంచి దూకి కిందకి పడినందువలన బలమైన గాయాలు తలకయ్యి హాస్పిటల్లో చేర్పించగా హాస్పిటల్ పరీక్షించి డాక్టర్లు చెప్పడం ధృవీకరించడం అనేది. ఈ సంఘటనపై వెంటనే మా రూరల్ సిఐ గారు కాలేజీకి తర్వాత హాస్పిటల్కి ప్రిన్సెస్ అన్ని సందర్శించిన తర్వాత కాలేజీ యాజమాన్యం సంబంధించి దీని బాధ్యత ఉంది ఇవ్వడం అని చెప్పేసి అబ్బాయికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ గ్యాదర్ అయ్యి కాలేజీలోకి బయట ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి వస్తువులను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక అబ్బాయికి సంబంధించిన బంధువాడు ధనలక్ష్మి అనే ఆమెని సిఐ గారు కొద్దిగా ఆమెని హోల్డ్ చేసి వదిలిపెట్టినప్పుడు ఆమె కింద పడిపోయింది. అది ఉద్దేశపూర్వకంగా సిఐ గారు తోసిన ఇన్సిడెంట్ కాదు. తర్వాత వాళ్ళ బంధువు అబ్బాయి చనిపోయినాడనే విషయం తెలియగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బీపీ మానిటరింగ్ మిషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది ఎమోషన్స్తో చేశారని చెప్పేసి దాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నాము. ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయానికి వస్తే అదే వాళ్ళ బీటెక్లో 2nd ఇయర్లో చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని మ్యారేజ్ ప్రపోజ్ చేసినట్లు, దానికి ఆ అమ్మాయి ఇంకా చదువుతున్నాము, జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఆలోచన చేస్తాము, మా పేరెంట్స్తో కూడా ఆలోచన చేయాలా, నాకు ఇప్పుడు
నేను యాక్సెప్ట్ చేయను ఆ అమ్మాయిని చెప్పినది. ఈరోజు మార్నింగ్ కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటే నువ్వు నా లవ్ని ప్రపోజ్ చేస్తావా లేదా అని చెప్పేసి అగైన్ ఈరోజు కూడా సుమారు 10 గంటలప్పుడు కాలేజ్ ప్రెమిసెస్లో ఈ రుద్రమూర్తి అడిగినాడు. దానికి ఆ అమ్మాయి నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఏదైనా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడుకో అని ఎగ్జామ్స్ రాసేకి కాలేజీకి వెళ్ళిపోయింది. ఈ రుద్రమూర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితోనూ ఆ అమ్మాయిని జాగ్రత్తగా భద్రంగా చూసుకోండి అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళ నుంచి వెళ్ళిపోయి ఇంకా ఆ బాధల్లో ఆయన కాలేజ్ ప్రెమిసెస్లో 3వ అంతస్తు నుంచి గోడ దూకి సూసైడ్ చేసుకుని జరుగుతుంది. ఈ సందర్భంగా మీడియా సోదరులకు కానీ ఇతర వ్యక్తులకు కానీ చేసే మనవి ఏమంటే, ఇది ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారము దీంట్లో అబ్బాయి తన ఇష్టపడుతున్న అమ్మాయి అతని లవ్ని ప్రపోజ్ చేయని యాక్సెప్ట్ చేయలేదనే ఉద్దేశంతో చేసుకున్న తప్ప ఇతరత్ర వేరే కారణంలో కనిపించలేదు. అన్ని కోణాల నుంచి కూడా మేము దీన్ని దర్యాప్తు చేసి ఇంకా వాస్తవాలు ఏమైనా ఉంటే కనుగొని మీకు తెలియపరుచుకుంటాం.